ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడింది సుప్రీంకోర్టు అన్నటువంటి వార్తని ఈనాడు హైలైట్ చేసింది. వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాజధాని అమరావతి కోసం సమీకరించిన అసైన్డ్ భూములకు పరిహారం చెల్లింపులో నిబంధనలకు విరుద్ధంగా 2016లో జీవో 41 జారీ చేశారంటూ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ మీద 2021లో ఆళ్ల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు గత నెల 15న కొట్టేసిన సంగతి తెలిసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొట్టేసింది. తమకు అన్యాయం జరిగిందంటూ ఏ రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోయినా వాళ్ల పేరు చెప్పుకుని 7 స్టార్ హోటల్ గదుల్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడటం ఏంటని నిలదీసింది. రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి న్యాయస్థానాలు దుర్వినియోగం చేయొద్దని పిటిషనర్కి హితవు పలికింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, రంజిత్ కుమార్ల వాదనలు విన్న ధర్మాసనం 2 పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్టుగా ప్రకటించింది.